గుడ్ మార్నింగ్ అందరికి. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు గారి 345th డెత్ డే అనమాట. ఆయన చనిపోయి 345 ఏళ్ళని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నామంటే ఆయన గ్రేట్ వారియర్ అండ్ గ్రేట్ కంట్రీకి సేవ చేసిన వాళ్ళు అనుకోవాలని మనం ఫ్రీడమ్ ఫైటర్ కూడా చెప్పుకోవచ్చు ఒక రకం అయితే. అండ్ ఆయన 345 ఇయర్స్ బ్యాక్ అంటే తర్వాత మొఘల్ ఎంపరర్స్ అయిపోయాక ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు 200 ఇయర్స్ పరిపాలించి వెళ్ళిపోయారు. మొత్తానికి మొఘల్ ఎంపరర్స్ కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, అంతకుముందు వచ్చిన రాజులు కావచ్చు, మన ఇండియన్ దోచుకున్నారు తప్పించి మన ఇండియన్ బాగు చేసింది ఎవరు లేరు. ఇప్పుడు నాయకులు ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. అది వేరే మాట. ఛత్రపతి శివాజీ మహారాజు ఫస్ట్ మామూలు నార్మల్గా పర్సన్గా ఉండి అండ్ మరాఠా ఎంపరర్ స్థాపించి 50 ఇయర్స్కే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొంతమంది అంటారు సెకండ్ వైఫ్ వాళ్ళు చనిపోయాడు, వాళ్ళ సెకండ్ వైఫ్ కొడుకుని రాజు చేయాలని చెప్పి చనిపోయాడు కొంతమంది అంటారు. ఏదో భయంకరమైన అప్పట్లో వ్యాధులు ఉండేవి, ఆ వ్యాధులు కూడా చనిపోయారు అని కొంతమంది అంటారు. ఎంతవరకు రియల్ అయితే మనకైతే తెలియదు. అండ్ సంభాజీ మహారాజ్ గారు కూడా అంతే, చాలా గ్రేట్ ఫైటర్ అండ్ వారియర్ మనిషి. సినిమా కూడా చూసారు కదా, మీరు చాలా సినిమా చూసే ఉంటారు. అంత గ్రేట్ ఫైటర్ వారియర్, మన ఇండియా కోసం ఎంత కష్టపడ్డారు. అండ్ మొఘల్ ఎంపరర్స్కి తల వంచిన తనం అనమాట. భాష ప్రాణం ఇచ్చాడు కానీ మొఘల్ ఎంపరర్స్ మాత్రం తల వంచలేదు. శివాజీ మహారాజ్ అంతే 50 ఇయర్స్ బతికి కింగ్లో బతికాడని చెప్పుకోవచ్చు. సో ఈరోజు 345th బర్త్డే. అండ్ మరాఠా ఎంపైర్ తెలుస్తుంది మనకి ఎంత పెద్ద ఎంపైర్. మామూలు ఇప్పటికీ మరాఠా ఎంపైర్ పేరు ఫేమస్. శివాజీ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. సో ఇదనమాట. అమర్ రహే సార్, జోహార్, సెల్యూట్లు. సో ఇంకా మీకు ఛత్రపతి శివాజీ గారి గురించి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.